వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను జర్నలిస్ట్ రవిచంద్ర. 2 ఏళ్ల మారణ హోమానికి ఇప్పుడు ముగింపు పలుకుతున్నట్లేనా? శాంతి పవనాలు అనుమానాస్పదంగా మారే అవకాశం అయితే లేదు కదా. ఎక్కడ ఏ చిన్న మిస్టేక్ జరిగినా సరే మళ్ళీ సీన్ మొదటికే వస్తుంది. ఇజ్రాయెల్ ఇటు హమాస్ రెండు వైపులా అనుమానాల మధ్య శాంతికి శ్రీకారం చుడుతున్నాయి. మరి ఇది కంటిన్యూ అవ్వాలంటే ఏం జరగాలి అనేది మాట్లాడితే, ఇజ్రాయెల్ పాలస్తీనా పవర్ గేమ్లో నలిగిపోయిన వారెందరో ఉన్నారు. ఆధిపత్యం, ఆక్రమణలు, అపనమ్మకం, అనుమానాలు, అభద్రతాభావం, గుర్తింపు, రాజకీయం ఇలాంటి ఎన్నెన్నో సంఘర్షణల మధ్య ఒక పెద్ద గేమే నడిచింది. అటు ఇజ్రాయెల్ కానీ ఇటు పాలస్తీనియన్ల పవిత్ర భూమి చుట్టూ రక్తపు టేర్లు పారిపోయాయి. చివరికి ఎవరూ ఏమీ సాధించలేకపోయారు. ఈ చదరంగంలో సమిధలైంది మాత్రం సాధారణ జనమే. గాజా స్ట్రిప్ పాలస్తీనా భూభాగంలో ఒక చిన్న భాగంగా ఉంటుంది. 365 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ఇది. 41 కిలోమీటర్ల పొడవు, 6 నుంచి 12 కిలోమీటర్ల వెడల్పు, మధ్యలో ఒక దగ్గర మధ్యధర సముద్ర తీరం. ఇక మొత్తంగా జనాభా 21 లక్షల మంది. చెప్పాలంటే ఇది ఒక ఓపెన్ ఎయిర్ జైల్ అని చెప్పుకోవాలి. గాజా అంటేనే ఇంత. కానీ గుండెల్లో జరిగిన గాయాలెన్నో. హమాస్ ఇజ్రాయెల్ ఆధిపత్య పోరాటంలో చివరి విజేతలంటూ ఇక్కడ ఎవరూ కూడా తేలలేదు. ఇన్నాళ్ళకైనా ఇక్కడ ఒక శాంతి ఒప్పందం కుదిరింది. భవిష్యత్పై ఎంతో ఆశలతో కథ ఇక్కడ ముందుకు వెళ్తుంది. అసలు ఏం జరిగింది? 2023 అక్టోబర్ నుండి గాజా ఇజ్రాయెల్ యుద్ధంలో కనీసం 67,194 మంది మరణించారు. 2 లక్షల మంది దాకా గాయపడ్డారు. ధ్వంసమైన భవనాల శిథిలాల కింద కొన్ని వేలాది మంది సజీవ సమాధి ఉంటున్నారు. ఇక 2023 అక్టోబర్ 7న జరిగిన దాడుల సమయంలో ఇజ్రాయెల్లో మొత్తం 1139 మంది చనిపోయారు. అప్పుడు 200 మందిని బందీలుగా అక్కడి నుంచి తీసుకెళ్లారు. అది గతం. మరి ఇప్పుడు అమెరికా మధ్యవర్తిత్వంతో శాంతి పవనాలు వీస్తున్నాయి. ఇక్కడ భవిష్యత్పై ఇప్పుడిప్పుడే ఆశలు చిగురిస్తున్నాయి. ఇజ్రాయెల్ దళాలు వెనక్కి తగ్గాయి. గాజాలో చెల్లా చెదురైన వారు తమ సొంత భవనాల దగ్గరికి ఇప్పుడిప్పుడే వెళ్తున్నారు. ఇది ఇప్పటి పరిస్థితి. గాజాలోకి ప్రవేశించే అన్ని మార్గాలను వెంటనే తెరవాలని చెప్పి యునైటెడ్ నేషన్స్కు చెందిన అనుబంధ సంస్థలు ఇజ్రాయెల్ని ఇప్పటికే కోరడం జరిగింది. అలా చేయడం ద్వారా గాజాలోని జనానికి వెంటనే అవసరమైనటువంటి మానవతా సహాయం అందుతుందని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇక ఇజ్రాయెల్ 2 ఏళ్ల యుద్ధంలో జరిగిన యుద్ధ నేరాలు, మారణ హోమంపై తక్షణ దర్యాప్తు ప్రారంభించడానికి ఇక్కడ ఒక స్వతంత్ర అంతర్జాతీయ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి గాజాలో ఉన్నటువంటి అధికారులు కూడా యుఎన్ఓని కోరుతున్నారు. ఇక గాజా యుద్ధాన్ని ముగించేందుకు నిజంగానే ఒక రకంగా ట్రంప్ వ్యక్తిగతంగా చొరవ తీసుకున్నారనే చెప్పొచ్చు. అయితే మొన్నటిదాకా అది ట్రంప్ నోబెల్ శాంతి కోసం, బహుమతి కోసం చేశారన్న వర్షన్ వినిపించింది. ఏదైతేనే ఒక స్టెప్ అయితే తీసుకున్నారు. అటు హమాస్ని ఇటు ఇజ్రాయెల్ పిఎం నేతన్యాహును ఒప్పించి కూర్చోబెట్టి 21 పాయింట్ల ఫార్ములాను ప్రతిపాదించి ప్రశాంతంగా ఉండండి అని కూడా ఆయన సూచించారు. అందులో భాగంగానే ఇక్కడ తొలి అడుగు అయితే పడింది. కాల్పుల విరమణ ఒప్పందం అనేది అమల్లోకి వచ్చింది. గాజాలోని కొన్ని ప్రాంతాల నుంచి దళాలను ఉపసంహరించుకుంటున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం సైతం ప్రకటించింది. 72 గంటల్లో హమాస్ చెరలోని 48 మంది బందీల విడుదలను ఇప్పుడే జరగబోతుంది. ఇందులో 20 మంది ఇప్పటికీ బతికే ఉన్నారని మనకు అర్థమవుతుంది. మరోవైపు ఇజ్రాయెల్ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న దాదాపుగా 2,000 మందికి పైగా పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ అనేది రిలీజ్ చేయనుంది. ఇక కాల్పుల విరమణ ప్రారంభం కావడంతో గత 2 ఏళ్లుగా గాజాపై ఇజ్రాయెల్ దాడుల కారణంగా సౌత్ గాజాకు తరలి వెళ్లే టెంట్లలో తలదాచుకున్న పాలస్తీనియన్లు ఇప్పుడే నార్త్ గాజా వైపు మెల్లమెల్లగా తరలి వెళ్తున్నారు. ఇక గాజా ఇజ్రాయెల్ పీస్ డీల్తో చాలా హ్యాపెనింగ్స్ వరుసగా జరుగుతున్నాయనే చెప్పుకోవాలి. కాల్పుల విరమణ ప్రారంభమైనా సరే యుద్ధం ముగింపుపై ఇప్పటికీ కూడా కొన్ని డౌట్లు అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఆయుధాలు విడిచిపెట్టడంపై హమాస్ అనేది ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్టేట్మెంట్లు ఇవ్వలేదు. మరోవైపు గాజాను ఎవరు పరిపాలించాలి అన్న విషయాలపైన కూడా కొన్ని డౌట్లు అలాగే ఉన్నాయి. ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఇక్కడ ఒక మాట అన్నారు. హమాస్ను నిరాయుధీకరణ చేస్తామని, అంటే వాళ్ళను ఆయుధాలు లేకుండా చేస్తామని చెప్పి ఆయన ఒక ప్రకటన చేశారు. ఈ పని తాము ఈజీ చేయలేకపోతే కఠిన మార్గంలో, అంటే వాళ్ళని భయపెట్టైనా సరే చేస్తామని చెప్పి ఆయన ప్రజలను ఉద్దేశించి అంటే సంఘర్షణ ఇంకా కొనసాగుతుంది అనడానికి ఇదొక ఎగ్జాంపుల్. కాల్పుల విరమణ కుదరడానికి కారణమైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఇక్కడ నెతన్యాహు థ్యాంక్స్ కూడా చెప్పారు. బందీలందరినీ తీసుకొస్తానని ఇజ్రాయెల్ ప్రజలకు తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను అని కూడా ఆయన మాట్లాడారు. అటు ట్రంప్ కూడా ఈరోజు అంటే అక్టోబర్ 11న ఇజ్రాయెల్లో పర్యటించి ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి ఆయన మాట్లాడబోతున్నారు. ఏం మాట్లాడతారు ట్రంప్ అనేది కూడా ఇక్కడ ఒక కీలకంగా మారింది. సో ఇప్పుడు రెండు వైపులా గేమ్ అయితే
కంప్లీట్ కాలేదనే చెప్పుకోవాలి. ఇజ్రాయెల్కు కొంచెం సద్దు దొరికినా సరే రెచ్చిపోతుంది అని చెప్పి హమాస్కి తెలుసు. అందుకే వాళ్ళు ఆయుధాలు వీడేందుకు ఇక్కడ ఇష్టపడడం లేదు. అదే సమయంలో హమాస్కు గ్యాప్ ఇస్తే రెబల్స్ అవుతారని చెప్పి ఇజ్రాయెల్కి కూడా తెలుసు. సో రెండు వైపులా నీలి నీడల అనే మధ్యనే ఇక్కడ శాంతి ఒప్పందం అనేది తొలి దశ ముగింపుకు కదిలింది. ఇక గాజా తమ పట్టు నుంచి జారిపోకుండా చూసుకోవాలని చెప్పి హమాస్ కూడా ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఇజ్రాయెల్ సైన్యం గాజా నుంచి పూర్తిగా ఖాళీ చేయాలని, మరోసారి దాడి చేయొద్దని చెప్పి వాళ్ళు షరతు కూడా విధిస్తున్నారు. ఇక గాజాలోని బఫర్ జోన్లలో తమ సైన్యాన్ని కొనసాగించక తప్పదని కూడా ఇజ్రాయెల్ అయితే ఇప్పటికీ కూడా వాదిస్తుంది. టోటల్గా గాజాలో ప్రభుత్వ ఏర్పాటుపై ఇక్కడ స్పష్టత రావాల్సింది. అప్పుడే ఈ శాంతి ఒప్పందంలో మిగతా దశలు ఏవైతే 20 దశలని మనం మాట్లాడుకున్నామో అవి కంప్లీట్ అయ్యే అవకాశాలు. నిజంగా హమాస్ ఓవర్ యాక్షన్ వల్లనే ఇక్కడ 2 ఏళ్లుగా గాజా అనేది పూర్తిగా నలిగిపోయిందనే చెప్పుకోవాలి. 2023 అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై హఠాత్తుగా ఒక దాడి చేశారు. ఆ దాడిలో దాదాపుగా 1200 మంది మరణిస్తే మిలిటెంట్లు 251 మందిని బందీలుగా చేసుకొని ఇక్కడ గాజాకు బలవంతంగా తరలించి అక్కడ ఉన్నటువంటి సొరంగాల్లో పూర్తిగా బంధించారు. వీరిలో ఇజ్రాయెల్ పౌరులతో పాటు ఇతర దేశాలు వాళ్ళు కూడా ఉన్నారు. భారత్ నుంచి కూడా ఒకరున్నారు, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. హమాస్ చేసిన ఈ పనితో ఇజ్రాయెల్ అనేది తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది. సైన్యం వెంటనే రియాక్ట్ అయ్యి హమాస్ మిలిటెంట్లను అంతం చేయడమే లక్ష్యంగా ఇక్కడ భీకరమైన ఒక యుద్ధాన్ని ఆరంభించింది. మొన్నటికి మొన్న ఖతార్లోని హమాస్ లీడర్ల పైన డ్రోన్ అటాక్ కూడా తెరలేపింది. ఇప్పటిదాకా వచ్చింది. ఇక ట్రంప్ పీస్ ప్లాన్, ఇక్కడ ఇజ్రాయెల్ హమాస్ మధ్య 3వ కాల్పుల విరమణ ఒప్పందం 2023 నవంబర్లో రెండు వైపులా కూడా ఒక తొలి పీస్ డీల్ అనేది కుదిరింది. అప్పట్లో 100 మందికి పైగా బందీలను హమాస్ అనేది రిలీజ్ చేసింది. ఇందులో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు. అందుకు ప్రతిగా పాలస్తీనా కూడా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో 2వ ఒప్పందం కుదిరింది. ఇక హమాస్ మిలిటెంట్లు 25 మంది ఇజ్రాయెల్ బందీలను ఇక్కడ వదిలేశారు. మరణించిన బందీల్లో 8 మంది మృతదేహాలను ఇక్కడ ఇజ్రాయెల్కి కూడా అప్పగించారు. అలాగే ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా 2000 మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టింది. సో తాజాగా ట్రంప్ ప్రతిపాదించిన ఈ 20 పాయింట్ ఫార్ములా గాజాను ఏ తీరంకి తేరుస్తుంది అనేది చూడాలి. ఇప్పుడైనా ట్రంప్ ఏదైతే పీస్ చెప్తున్నారో ఆ పీస్ రెండు దగ్గర నెలకొంటుందా, లేదంటే మళ్ళీ యుద్ధాలకు బీజం వేస్తుందా అనేది చూడాలి. ఇది ఏదైనా సరే 2 దేశాల మధ్య కానీ 2 ప్రాంతాల మధ్య కానీ యుద్ధం జరుగుతుందంటే ఇక్కడ తీవ్రంగా నష్టపోయేది మాత్రం అక్కడ ఉన్నటువంటి సామాన్య జనం మాత్రం.